అండి నిన్న మధ్యాహ్నం బయటికెళ్ళి ఇంటికొచ్చేటప్పటికి 3 అయిపోయిందనమాట. ఎండేమో బయట బీభత్సంగా కాసేస్తుంది. ఇంకొచ్చిన వెంటనే అలా పడుకుండిపోయాను. పడుకొని లేచేటప్పటికి 4:30 అయిపోయింది. కరెక్ట్‌గా లక్కోడు కూడా వచ్చేసిందనమాట. ఇంక వచ్చిన తర్వాత లక్కోడికి పాలు కాసిచ్చేసాను. తర్వాత మేము కూడా టీ పెట్టుకొని తాగేసి ఇంకా పనులు స్టార్ట్ చేశాననమాట. ఈవినింగ్ పనులు, లోపల పనులు, బయట పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు లక్కోడికి స్నానం చేపించి భోజనం కూడా తినిపించేసిన తర్వాత ఒక గంట, గంటన్నర చదివిస్తాననమాట. హోంవర్క్స్ అది రాసేసిన తర్వాత మెయిన్ రాయడం నేర్పిస్తున్నానండి ఈ మధ్యన. మేడం చెప్పారు, ఓరల్ చాలా చెప్తుందండి. కానీ రాయడమే కొంచెం సరిగ్గా రావట్లేదని చెప్పారు. ఇంకా నేను కూడా దగ్గరుండి ఈ మధ్య రాయడమే బాగా నేర్పిస్తున్నాను. ఒక్కొక్కసారి దెబ్బలు కూడా పడుతున్నాయి పాపం. కొట్టానని చెప్పి అలా ఒళ్ళో పడుకుండిపోయింది ఏడుస్తూ. దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తే మళ్ళీ నార్మల్ అయిపోయిందిలేండి, ఆడుకుంటుంది. నిన్నటితో పూజ పనులైతే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కర్టెన్స్ కూడా అన్నీ తీసి ఉతికేసాము. ఇంకా అవన్నీ ఎక్కడొక్కడ తగిలిస్తున్నారు మా హస్బెండ్. ఇంకా భోజనం చేసేసి నేనైతే వంటగది పనులు చూసుకున్నాను. ఆయనైతే కర్టెన్స్ తగిలించే పనులు చూసుకుంటున్నారు. ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని పడుకునేటప్పటికి 10:30 అయింది. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి